సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి, సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగలపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన. సెస్ కార్యాలయంలో శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామిచే ప్రత్యేక పూజలు. సిరిసిల్లలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సంబరాలు. సంక్షేమ హాస్టల్లో దుప్పట్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు. వరిధాన్య కొనుగోలు కేంద్రంలో లారీలు అందుబాటులో ఉండాలి, నిర్వాహకులకు సూచించిన అదనపు కలెక్టర్ నగేష్. గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బెగ్గీతే పోలీసు సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు తంగలపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైమ్ హ్యాట్సప్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్ పరిధిలోని శాంతి భద్రత పరిస్థితులు, నేరాల స్థితిగతులపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది, అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రారంభించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పకడ్బందీగా అమలు చేస్తూ శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, యువతకు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తూనే వాటి వలన కలుగు అనర్థాలపై, సైబర్ నేరాల నియంత్రణపై చైతన్యపరచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ప్రతిరోజు విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారన్నారు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్ఐ ఉపేందర్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల సెస్ కార్యాలయంలో శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సెస్ కార్యాలయ ఆవరణంలోని మైసమ్మ గుడి తదితర పరిసరాన్ని ఆయన పరిశీలించారు. సెస్ కార్యాలయాన్ని విద్యారణ్య భారతి స్వామి పరిశీలించారు. ఆయన సిబ్బంది మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. शांति 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 सवेदो वह्निर्वृतिं मम पशोगश्चमय्यमावजीवनं च दिशो दिशा व्यासानिधि एकदा ब्रह्मोपदे यजमानाश्चयो ददामि सम्राजं ददाजं दास्ययाजनो गृहे लक्ष्मी राष्ट्रस्य याम खेलयामासं वदामि इति नित्यानन्दसत्वमङ्गलनिराजनं
संदर्भयामि महालक्ष्मी माता की श्री मंत्रपुष्पं नम महादेव्यै महादेवाय धीमहि तन्नो नन्दी प्रचोदयात् ते च विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवाय तन्नो रुद्रः प्रचोदयात् सर्वोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रणतलीनस्य यः परस्वमेश्वरः वेदोक्तिगौरवं द्रव्यादिनं समर्पयामि पूजान्ति कृष्यर्थमाच्छं जातोऽभ्यमिश्चन्द्रगीतं सवैमां दुर्गानां समस्तदरोपचारपूजां समर्पयामि यस्य तृतीयानामोपचारपूजां क्रियामि सम्राजं जगराजं दाभिषेर्याजनो गहे लक्ष्मीराष्ट्रस्य यां खेदयामासं मृदाम्भे इति ज्ञानन्दकपूर्णं करणीराजं दर्शयामि महालक्ष्मी माता की जय मंत्रवन्दें वैरोचनीं कर्मफले सुजुष्टाः दुर्गा देवी गुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरुत दुर्गान् विश्वा पोश्च पृथिवी बहुलान उर्वीभृता दोगायतनयाय हिन्योः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरिताति परशे अग्ने त्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूना प्रदनाचितकुं सामानमुग्रमग्नियोः वेम परमात्सदस्तात् तनः परशतु दुर्गान् विश्वा द्रव्यान् समर्पयामि अनेन अथ पुष्पे पूजयामि ॐ नमो नमो भवति जायमानोऽन्हा केतुर्षसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यादिन्द्रचन्द्रमा स्थिरति दीर्घमायुः ॐ ब्रह्मदेवानां पदवेष्टवीनां विप्राणां महिषोमृगानां शेनोत्थानभुस्वथिर्वनानां सोमः पवित्रमध्ये गिरे भन्नो अस्मिन् नानाविधवरणोत्तृष्पाञ्जलिं समर्पयामि प्रत्यक्षधूपम् ॐ वनस्पत्युर्थवेर्णागुन्धे सुदुम्युधा आग्नेयस्तवदेवानां रूपोऽयं प्रतिष्ठता साध्यं शिवस्य संयुक्तसम्बन्धिना रुदितं प्रियो ఈ స్వీట్ చేసి అందరికి పెట్టు అయ్యక స్వామీజీ మరి స్వామి న్యాస యోగ చ్యుతయశుద్ధ సత్వా ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्तु सर्वे दह्रम्य पापं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमद्यसग्गुस्थम् तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुप ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజు గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి టపాసులు పేర్చి సంబరాలు జరుపుకున్నారు. గంగపుత్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కులవృత్తిని చేపడతారని పలువురు నాయకులు పేర్కొన్నారు. చేపలు పట్టడమే వృత్తి కాబట్టి చెరువుల్లో వాగుల్లో ప్రమాదకరమైన ప్రాంతాల్లో అన్ని బాధల్ని ఓర్చుకుంటూ జీవనోపాధి సాగిస్తారని వెల్లడించారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గంగపుత్ర సంఘ అధ్యక్షులు వంగల కనకయ్య, ఉపాధ్యక్షులు గడప సంతోష్, గడప ప్రవీణ్, కోశాధికారి కూర శ్రీధర్, ప్రచార కార్యదర్శి మానుకోల నరసయ్య, సొసైటీ అధ్యక్షుడు బొమ్మల కనకయ్య, సెక్రటరీ గడప రమేష్, ఇటికల మహేందర్, కూర కిషన్, కూర కృష్ణ, చిన్న రాజు, గడప రమేష్, కృష్ణ, హరి, గడప లక్ష్మణ్, శ్రావణ్, ఎల్లయ్య, నరేష్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగపుత్ర సోదరులకు పాలక వర్గానికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. అలాగే పాత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ప్రపంచం లోపలనే మత్స్య వ్యవస్థ అనేది లేకుండా ఉండే ప్రాంతం అంటే ఏది ఉండదు. వారు నిత్యము అష్ట కష్టాలకు వచ్చి ప్రాణాలు కూడా తెగించి వారు చేపల పట్టకు వెళ్తూ ఉంటుంటారు. తుఫానులను సైతం లెక్క చేయకుండా వారు మన యొక్క ధైర్యంతో మనకు ఆరోగ్యరీత్యా కానీ మన ఇష్ట
ఇష్టమైన ఫుడ్ రీత్యా కానీ మనకు అందించడానికి వారికి వెళ్ళా కృషి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక మత్స్య కార్మికులకు సరైన ప్రభుత్వం అన్ని గుర్తింపులు ఇచ్చి వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడానికి ముందుకు వస్తుంది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. మీరంతా కూడా మనోధైర్యంతో చేపలకు పోయేటప్పుడు కానీ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండుకుంటూ ఇలాంటి మత్స్య దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. దినోత్సవం సందర్భంగా మరి మన మత్స్యకారులందరూ కూడా గంగపుత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ, అదేవిధంగా ఈ కష్టము చెప్పలేనంత కష్టం. అది ఎండైనా వానైనా ఏది వచ్చినా పోకున్నా కానీ మీరు కంపల్సరీ ఆ నీళ్ళ దిగుడు చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలం అయినప్పటికీ మనందరికీ కూడా చాలా కష్టమైనటువంటి జీవితం. ఇది నిజంగా చెప్పాలంటే అన్ని కులాల కన్నా కష్టమైన కులం ఏంటంటే మత్స్యకారులది. ఎందుకంటే రాత్రి అనక పగలనక ఎప్పుడు అంటే అప్పుడు మనము నీళ్ళ దిగుడు ఆ చల్లటి నీళ్ళ దిగితే ఎంత అవస్థ అవుతుందో తెలుసు మాకు కూడా. ఎందుకంటే మేము కూడా వ్యవసాయం చేసినటువంటి వ్యక్తులం కాబట్టి పొద్దున నీళ్ళ దిగితే ఎట్లుంటుంది అన్నది ఆ వ్యవస్థ మాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ బాణాలను కొట్టేసి మీరు ఈ కార్యక్రమం చేస్తూ మీరంతా ఏది అంటే బాణాలు తెగించైనా కానీ అనుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెనుకబడిన సంక్షేమ హాస్టల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పంపిన దుప్పట్లను పంపిణీ చేసినట్లు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య వెల్లడించారు. ఈ రోజు గీతానగర్లోని బాలికల వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలికాలంలో దుప్పట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తీరుపై స్పందించిన కేటీఆర్ వారికి దుప్పట్లను అందజేసినట్లు ఆగయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు కనీస అవసరాన్ని సమకూర్చడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, రాపల్లి లక్ష్మీనారాయణ, ఆకునూరి శంకరయ్య, మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వెనుకబడిన అట్లాగే విద్యార్థులకు హాస్టళ్లలో రాష్ట్రంలో చలి ప్రభావం ఎక్కడ ఉండడం, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా చలి ప్రభావం ఉండడంతో హాస్టళ్లలో ప్రభుత్వం వారికి దుప్పట్లు సరఫరా చేయక ఒక 2-3 రోజుల క్రితం మీడియాలో వచ్చింది. చలికి విద్యార్థులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మీడియా పరంగా వచ్చిన వార్తను చూసి చలించిన కేటీఆర్ గారు, భారత రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు గమనించి విద్యార్థులకు దుప్పట్లు అందజేయాలి, వారి సౌకర్యవంతంగా ఉండే విధంగా చలికి కాచుకునేటట్టుగా ఉండాలని చెప్పేసి సంకల్పంతో స్వంత డబ్బుతోటి ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని అన్ని హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో బాలురకు బాలికలకు ఈ దుప్పట్లు అందజేయడం జరుగుతుంది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి పిల్లలందరూ కూడా థ్యాంక్స్ టు కేటీఆర్ అని చెప్పడం జరిగింది. చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర పార్టీ నాయకులు అట్లాగే మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నిర్వాహకులకు సూచించారు. ఈ రోజు తంగలపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నిర్వాహకులను ఆదేశించారు. తంగలపల్లి మండలంలోని తాడూరు, పాపయ్యపల్లి, ఒబ్లాపూర్, సారంపల్లి, రాళ్లపేట, కస్బెకట్కూర్, చీర్లవంచ గ్రామాల్లో ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ముందుగా ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచన చేశారు. ధాన్యం తేమ శాతం కొనుగోలు పరిశీలించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. కనీస వసతులు కల్పించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల్ని ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు కేంద్రాలకు లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ జయంత్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి, సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగలపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన. సెస్ కార్యాలయంలో శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామిచే ప్రత్యేక పూజలు.
సిరిసిల్లలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సంబరాలు. సంక్షేమ హాస్టల్లో దుప్పట్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు అందుబాటులో ఉండాలి, నిర్వాహకులకు సూచించిన అదనపు కలెక్టర్ నగేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.